హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోలో మీకు రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి మోడల్ పేపర్ని ఇస్తున్నాను అండి. సో ఇది జనరల్ అవేర్నెస్ సెక్షన్ మోడల్ పేపరు. చివరి వరకు కూడా మీరు ఈ వీడియో చూడండి. అలానే మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మీరు ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే సో కంప్లీట్గా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్తో పాటుగా మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అందించడం జరుగుతుందండి. ఒక్క సింగిల్ సబ్స్క్రిప్షన్తోనే చాలా తక్కువ ఫీతోనే 1 year వరకు అన్లిమిటెడ్ క్లాసెస్ ఉంటాయి విత్ ప్రాక్టీస్ టెస్టులతో సహా. రీసెంట్గా మీకు రక్షక్ బ్యాచ్ కోర్స్ అనేది స్టార్ట్ అయింది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి కంప్లీట్ బ్యాచ్ కోర్సు. ఇది నవంబర్ 3వ తేదీన స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ వీక్ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి. ఇందులో 8 ఎడ్యుకేటర్స్ టీచ్ చేస్తారండి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. మరి త్వరలో రిలీజ్ చేయబోయేటువంటి ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వకముందే మనకు స్టార్ట్ చేయడం జరిగిందండి క్లాసెస్. అక్టోబర్ 27వ తేదీన డైలీ 5 PM ఇందులో 11 ఎడ్యుకేటర్స్ టీచ్ చేస్తారు. ఇది 27th అక్టోబర్న స్టార్ట్ అయింది. అలాంటి అన్అకాడమీ ఒక న్యూ నోటిఫికేషన్కి సంబంధించి ఏపీ హైకోర్టు అసిస్టెంట్కి సంబంధించి కూడా ఒక ఫ్రీ టెస్ట్ని కండక్ట్ చేస్తుంది అన్అకాడమీ. ఎప్పుడంటే ఈ శనివారం అండి, నవంబర్ 6వ తేదీన 2 గంటలకి 150 క్వశ్చన్స్తో ఎవరైనా కూడా రాయొచ్చండి. దీన్ని ఫ్రీ టెస్ట్ కాబట్టి ఇందులో సిలబస్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ రీజనింగ్. ఈ టెస్ట్ అనాలిసిస్ 5 PMకి ఉంటుంది. ఇందులో ఫస్ట్ ర్యాంకర్కి 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. ఇంకొకటి కూడా సండే ఎస్ఐ కానిస్టేబుల్ మార్క్ టెస్ట్ కూడా ఉంటుందండి. సండే ఉంటుంది నవంబర్ 7th. ఇది కూడా 2 PMకి. దీనికి కూడా కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటారు సిలబస్. ఇందులో కూడా టాప్ 10 ర్యాంకర్స్కి స్కాలర్షిప్ అవార్డ్స్ ఇస్తారు. ఫస్ట్ ర్యాంకర్కి 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. మరి సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే ఇవన్నీ అండి. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ దొరుకుతుంది. ఇందులో మీకు పీడిఎఫ్ మెటీరియల్సే కాదు, సిలబస్తో పాటుగా అన్నీ కూడా అండి. టెస్ట్లు ఉంటాయి, వీక్లీ ఫ్రీ మార్క్ టెస్ట్లు ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. డైలీ 1 PMకి నా యొక్క ఫ్రీ స్పెషల్ క్లాసెస్ కూడా చూడొచ్చండి. టుమారో 1 PMకి గ్రూప్ డి లైవ్ టెస్ట్ కూడా జరుగుతుంది. ఫ్రీ లైవ్ టెస్ట్ ఇది. సో డైరెక్ట్గా నేను లైవ్లోనే ఉంటాను. లైవ్లోనే మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. ఆ క్లాస్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే మరి ఈ ఫ్రీ క్లాసెస్ వల్ల అడ్వాంటేజెస్ అయితే తక్కువ ఉంటాయండి. సిలబస్ లిమిటెడ్గానే ఉంటుంది, ప్రాక్టీస్ టెస్ట్లు లిమిటెడ్, పీడిఎఫ్ నోట్స్ లిమిటెడ్, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉండవు. అదే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్గా ఉంటాయి సిలబస్ కానీ, ప్రాక్టీస్ టెస్ట్లు కానీ, నోట్స్ కానీ, డౌట్ క్లియరింగ్ సెషన్స్ కానీ. మరి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇవి సబ్స్క్రిప్షన్ ప్లాన్ డీటెయిల్స్. సబ్స్క్రిప్షన్ లింకు అలానే నా రెఫరల్ కోడ్ కూడా ఉంది. ఈ రెఫరల్ కోడ్ కూడా మీరు వాడుకుంటే 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మోస్ట్ బెనిఫిటబుల్ ప్లాన్ అయితే 1 year ప్లాన్. దీన్ని చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇది మోస్ట్ బెనిఫిటబుల్ ప్లాన్. మరి క్వశ్చన్స్లోకి వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్ మీరు కూడా ఆన్సర్ని చేయడానికి ట్రై చేయండి అండి. మార్టిన్ ట్రూ వాజ్ ఎ క్రికెటర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఇంకొకటి ఏంటంటే మీకు సో ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ కావాలన్నది కూడా కింద డిస్క్రిప్షన్లో వేస్తే వాటికి సంబంధించిన వీడియోలను మీకు మన ఛానల్లో ఫ్రీగా అందించడం జరుగుతుందండి. సో మార్టిన్ ట్రూ ఏ దేశానికి చెందినటువంటి క్రికెటర్ అని అడుగుతున్నారు. రైట్ ఆన్సర్ న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ క్రికెటర్ అండి ఇతను. నెక్స్ట్ క్వశ్చన్. సో బ్యాట్స్మెన్ అండి ఇతను. 1982 నుంచి 1995 మధ్య న్యూజిలాండ్ నేషనల్ క్రికెట్ టీంలో ఉన్నాడు. న్యూజిలాండ్స్ గ్రేటెస్ట్ క్రికెటర్ బ్యాట్స్మెన్ ఇతను. నెక్స్ట్ వన్. హూ రోట్ ద బుక్ అన్టచబుల్? అన్టచబుల్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? జస్ట్ ఎవరీ క్వశ్చన్స్కి 5 seconds మాత్రం ఇవ్వడం జరుగుతుంది. నేను ఆప్షన్స్ కూడా చదవడం లేదు, ఎందుకంటే ఆప్షన్స్ చదివితే మీకు కొంచెం టైం వేస్ట్ అవుతుందని చాలామంది అనడంతో మీకు డైరెక్ట్గా 5 seconds ఇచ్చేసి ఆన్సర్ ఇస్తున్నానండి. రైట్ ఆన్సర్ ముల్క్ రాజ్ ఆనంద్. దీన్ని 1935లో ఈ అన్టచబుల్ అనే పుస్తకాన్ని రాశారండి ముల్క్ రాజ్ ఆనంద్. పబ్లిష్ చేయడం జరిగింది 1935లో. నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ వన్ మ్యాక్సిమం ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్గా, సంగీత దర్శకుడిగా అత్యధిక ఫిల్మ్ఫేర్ అవార్డులని ఎవరు అందుకున్నారని అడుగుతున్నారు మనకు. రైట్ ఆన్సర్ ఏఆర్ రెహమాన్. సో ఇతను 10 బెస్ట్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకున్నాడు. 10 అందుకున్నాడని.
నెక్స్ట్ వన్, అజాడి రక్త ఇండికా ఇస్ ద బొటానికల్ నేమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. అజాడి రక్త ఇండికా అనేది ఏ వృక్షం యొక్క శాస్త్రీయ నామం అని అడుగుతున్నారు. అజాడి రక్త ఇండికా అనేది నీమ్, వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామం. మామిడి చెట్టు అయితే మాంజిఫెరా ఇండికా అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ ద లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్. టైటానియమా, టంగ్స్టనా, ఆర్గానా, నికెలా. సో రైట్ ఆన్సర్ ఆర్గాన్ అండి. సో ఆర్గాన్ వచ్చేసి -189.34 degrees Celsius. నెక్స్ట్ క్వశ్చన్, బాజీరావ్ వన్ వాజ్ ద రూలర్ ఆఫ్ విచ్ డైనాసిటీ. బాజీరావ్ మస్తాని, బాజీరావ్ వన్ అండి. ఈజ్ ద మరాఠా ఎంపరర్. సో ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. ప్రైమ్ మినిస్టర్ అంటే పీష్వా అండి. సో పీష్వాల్ ప్రైమ్ మినిస్టర్లే అప్పుడు పీష్వాల్ అనేవారు. సో బాజీరావ్ వన్. నెక్స్ట్ వన్, ఈజ్ ద 5th మరాఠా ఛత్రపతి. దట్ మీన్స్ 5th మరాఠా ఎంపరర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ లైట్ ఇంటెన్సిటీ ఈజ్ కాల్డ్. కాంతి తీవ్రతను ఏ పరికరంతో కొలుస్తారు. కాంతి తీవ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం లూసిమీటర్. నెక్స్ట్ వన్, విత్ రెఫరెన్స్ టు గ్రావిటీ వాట్ ఈస్ జీ కాల్డ్. సో జీ అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్. సో గురుత్వాకర్షణకు సంబంధించి క్యాపిటల్ జీ అనేది గురుత్వ స్థిరాంకం. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది ఓత్ ఆఫ్ ది వాయుపుత్రాస్. ది ఓత్ ఆఫ్ ది వాయుపుత్రాస్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు. సో ఎవరు రాసినది అమీష్ త్రిపాఠి రాశారండి. అమీష్ త్రిపాఠి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, when was Mahatma Gandhi was arrested, who among the following took over as the leadership of salt satyagraha. సో మహాత్మా గాంధీ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఉప్పు సత్యాగ్రహానికి ఎవరు నాయకత్వం వహించారు అనేది క్వశ్చన్. అబ్బాస్ త్యాబ్జీ అండి. సో ఇతన్ని గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ గుజరాత్ అని కూడా అంటారు. గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ గుజరాత్. నెక్స్ట్ వన్, గో బ్యాక్ టు వేదాస్ దిస్ కాల్ వాజ్ గివెన్ బై. సో వేదాలకి తిరిగి వెళ్ళండి అని, వేదాలకి తరలి వెళ్ళండి, తిరిగి వెళ్ళండి అంత ఒకటి, వేదాలకి తరలిపోండి. ఈ నినాదాన్ని ఎవరిచ్చారు అనేది క్వశ్చన్. స్వామి దయానంద సరస్వతి ఇచ్చారండి. సో ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి. వేదాలకు తరలి వెళ్ళి, గో బ్యాక్ టు వేదాస్. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు. బద్రుద్దీన్ త్యాబ్జీ. సెకండ్ వన్. నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ రూలర్ ఫ్రమ్ ద కుషాన్ డైనాసిటీ. సో క్రింది వారిలో కుషాన్ వంశానికి చెందినటువంటి పాలకుడు ఎవరు. క్రీస్తు శకం 78వ శతాబ్దంలో పరిపాలించాడండి కుషాన్ డైనాసిటీని. ఎవరు అంటే కాడ్ఫీసెస్ వన్, థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ద క్యాపిటల్ ఆఫ్ ది మౌర్యన్ కింగ్డమ్ వాజ్ లొకేటెడ్ అట్ డాష్. మౌర్యుల రాజధాని ఏది. మౌర్యుల రాజధాని పాటలీపుత్రం. ఫస్ట్ వన్.
నెక్స్ట్ విక్రమ్శిల యూనివర్సిటీ వాజ్ ఫౌండెడ్ బై. విక్రమ్శిల యూనివర్సిటీని ఎవరు స్థాపించారు? ధర్మపాల అండి. నెక్స్ట్ వన్, విచ్ వాజ్ ద ఓన్లీ ఇండియా సైట్ విత్ అన్ ఆర్టిఫిషియల్ బ్రిక్ డాక్యార్డ్? లోతాల, కాళీబంగాన, హరప్పన, మొహంజదారో. లోతాలండి. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సిటీ, సింధు నాగరికత పట్టణం ఇది. లోతాల్. నెక్స్ట్ వన్, హూ కంపైల్డ్ ద టేల్స్ ఆఫ్ ది పంచతంత్ర? పంచతంత్రాన్ని ఎవరు సంకలనం చేశారు? విష్ణు శర్మ. నెక్స్ట్ వన్, చాళక్య టెంపుల్స్ అట్ దిల్వారా ఆర్ సిచ్యువేటెడ్ ఇన్? సో దిల్వారాలో ఉన్నటువంటి చాళక్య టెంపుల్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటున్నారు? రాజస్థాన్ అండి. వీటిని 11 and 13th సెంచురీల మధ్య నిర్మించారు, శతాబ్దాల మధ్య నిర్మించారు. సో ఇవి మౌంట్ అబూకి దగ్గరలో ఉంటాయండి. రాజస్థాన్లోని మౌంట్ అబూకి దగ్గరలో ఉంటాయి. సో ఈ దిల్వారా టెంపుల్ అనేది ఏంటి అంటే, సో 5 జైన్ టెంపుల్స్ కలిపి ఉంటాయి, దిల్వారా టెంపుల్స్ అంటారు. సో మోస్ట్ బ్యూటిఫుల్ కార్వింగ్ మార్బుల్స్. సో ఇక్కడ అంటే బాగా ఈ మార్బుల్స్తో చెక్కినటువంటి శిల్పాలు ఎక్కువగా ఉన్నాయి ఆ దేవాలయాలు. నెక్స్ట్ వన్, సత్యాగ్రహ ఫైండ్స్ ఎక్స్ప్రెషన్ ఇన్ డాష్? సత్యాగ్రహ అనేది దేన్ని తెలుపుతుంది? నాన్ కోఆపరేషన్ అని తెలుపుతుంది. నెక్స్ట్ వన్, ద బిగ్గెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ థోరియం ఆర్ ఇన్ డాష్? భారతదేశంలో థోరియం నిల్వలు అధికంగా ఉన్నది ఎక్కడ? భారతదేశంలో థోరియం రిజర్వ్స్. సో రైట్ ఆన్సర్ ఇండియానే అండి. సో ఇండియాలోనే ఎక్కువగా ఉన్నాయి థోరియం రిజర్వ్స్. అదే యురేనియం రిజర్వ్స్ అయితే ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉన్నాయి యురేనియం నిల్వలు. థోరియం నిల్వలు ఇండియాలో ఉన్నాయి. సో ఈ థోరియంతో నడిచేటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్ని కూడా తయారు చేశారు మన ఇండియా వాళ్ళు, ఎందుకంటే థోరియం నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విండ్ ఈజ్ బ్లోయింగ్ ఫ్రమ్ ద మెడిటేరియన్ సీ టు ద నార్త్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా? సో మధ్యధరా సముద్రం నుండి భారతదేశంలోని వాయు విభాగాలకు ఏ గాలులు వీస్తున్నాయి అంటున్నారు? వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, పశ్చిమ గాలులు. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండిపెండెంట్ మోడర్న్ ఇండియాస్ హిస్టరీ? సో మొట్టమొదటిగా కాంగ్రెసేతర ప్రధాని ఎవరు? స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధాని. వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మొరార్జీ దేశాయ్ అండి. ఇతను 1977లో జరిగినటువంటి ఈ యొక్క జనరల్ ఎలక్షన్స్లో ఇతను జనతా పార్టీ అండి. సో జనతా పార్టీ కాంగ్రెస్ పైన విజయం సాధించడంతో సో ఆ కాంగ్రెస్ జనతా పార్టీ లీడర్ అయినటువంటి మొరార్జీ దేశాయి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఈజ్ ద ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్, కాంగ్రెస్ ఇతర మొట్టమొదటి ప్రధాని. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ద ఎర్లియస్ట్ సిటీ డిస్కవర్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొట్టమొదటిగా కనుగొన్నటువంటి నగరం ఏది? హరప్ప అండి. సో దీన్ని ఎప్పుడు కనుగొన్నారంటే 1826లోనే కనుగొన్నారండి, 1826లో హరప్ప నగరం. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ట్రాన్స్లేటెడ్ రామాయణ ఇంటూ పర్షియన్? రామాయణాన్ని పర్షియన్ భాషలోకి అనువదించింది దేవుడు మొట్టమొదటిగా? పేరు బదాయుని అండి, బదాయుని. సో బదాయుని ఇతని పూర్తి పేరు వచ్చేసి ముల్లా అబ్దుల్ ఖదీర్ బదాయుని.
సో మరి అబ్దుల్ అక్బర్ అండి, అక్బర్ చెప్పినటువంటి దాని ఆర్డర్స్ ప్రకారము పర్షియన్ భాషలోకి రామాయణాన్ని అనువదించడం జరిగింది. నెక్స్ట్ వన్, ద డిసీజెస్ కాజ్డ్ బై నెమటోడ్స్ డాష్. నెమటోడ్స్ వల్ల కలిగేటువంటి వ్యాధి. ఫైలేరియా. సో ఇట్ ఈస్ ఏ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ అండి, ఫైలేరియాసిస్ అనేది. సో ఫైలేరియాసిస్నే ఏమంటారంటే నెమటోడ్స్ వల్ల కలిగేటువంటిది అని చెప్తారు. సో ప్రోటోజోవాల వల్ల కలిగేటువంటి వ్యాధి. సో నెమటోడ్స్ అని కూడా అనొచ్చు, అందుకే మనకి డిఫరెంట్గా ఇచ్చారు నెమటోడ్స్ అని. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ మ్యాచ్డ్ వన్ అనదర్. సో కరెక్ట్గా ఏదాంతో దాన్ని జతపరిచినటువంటిది ఏది క్రింది వాటిలో అంటున్నారు. ఇట్లాంటివి కూడా ఈ మధ్య ఎక్కువగా ఇస్తున్నాడండి. సో రైట్ ఆన్సర్ ఈస్ డి, జాండిస్ లివర్. సో జాండిస్ దేనికి వస్తాయి? లివర్కి వస్తాయి. మరి క్యాటరాక్ట్ దేనికి వస్తుందంటే థైరాయిడ్ గ్లాండ్కి కాదు వచ్చేది, కళ్ళకు వచ్చేటువంటిదండి, ఐస్కి. మరి న్యూమోనియా దేనికి వస్తుందంటే ఐస్కి కాదు వచ్చేది, లంగ్స్కి న్యూమోనియా వస్తుంది. మరి టైఫాయిడ్ దేనికి వస్తుంది అంటే టైఫాయిడ్ వచ్చేది ప్రేగులకు వస్తుంది, ఇంటెస్టైన్కి అండి. సో ఇక్కడ ఇది ఒకటే కరెక్ట్గా జతపరిచారు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ బ్రాడ్ స్పెక్ట్రమ్ డ్రగ్. అంటే ఎక్కువ రకాల వ్యాధులకు ఉపయోగించేటువంటిది ఇది క్లోరంఫెనికాల్. సో యాంటీబయాటిక్ అండి. సో చాలా రకాల వ్యాధులకి సో ఉపయోగిస్తారు. వైడ్ రేంజ్ ఆఫ్ డిసీజెస్ కాజింగ్ బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి వ్యాధులకి యాంటీబయాటిక్ అండి ఇది. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అలాయ్స్ ఇస్ కాల్డ్ అన్ అమాల్గమ్. ఈ క్రింది వాటిలో అమాల్గమ్ ఏది అంటున్నారు. మనకు అమాల్గమ్ అనగానే గుర్తుకు రావాల్సినది ఏంటి అంటే, అమాల్గమ్ అంటే ఏంటంటే ఇతర లోహాలు మెర్క్యూరీ ఇతర లోహాలతో కలిసి ఏర్పరిచేటువంటి చర్య జరిపేటువంటి వాటిని అండి. An amalgam is a substance formed by the reaction of mercury with another metal. మెర్క్యూరీ ఇతర లోహాలతో కలిసి చర్య జరిపేటువంటి వాటిని అమాల్గమ్స్ అంటారు. సో మెర్క్యూరీ ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్లో ఉంది, జింక్ లోహంతో అమాల్గమ్ని ఏర్పరుస్తాం. ఫస్ట్ వన్. నెక్స్ట్, ద హైయెస్ట్ టెంపరేచర్ అటైన్డ్ బై సూపర్ కండక్టర్ ఈజ్. సూపర్ కండక్టర్ సాధించినటువంటి అత్యధిక ఉష్ణోగ్రత ఎంత అంటున్నారు. 133K. Next one, who has been awarded 2021 Edion Prize for Education Development, a top global recognition in the field of education for her work in improving learning outcomes in schools. సో ఇక్కడ నుంచి మీకు కరెంట్ అఫైర్స్ ఇస్తున్నానండి. సో ఎవ్రీడే క్లాస్లో ఒక 10 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ కూడా. ఇది మీకు గ్రూప్ డే ఎగ్జామ్కి 100% యూస్ఫుల్ అవుతాయండి, ప్రతి ఒక్కటి కూడా. సో రైట్ ఆన్సర్ ఈజ్ రుక్మిణి బెనర్జీ. నెక్స్ట్ వన్, టు విచ్ స్టేట్ బినాయ్ కుమార్ సైకియా belongs to as he has bagged the prestigious Shanti Swarup Bhatnagar Award for his pioneering research on coal and energy. సో శాంతి స్వరూప్ భట్నగర్ ప్రైజ్ని అందుకున్నటువంటి బినోయ్ కుమార్ సైకి ఏ రాష్ట్రానికి చెందినవారు అంటున్నారు. సో తను అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్గనైజేషన్ విన్స్ 2021 UNHCR నాన్సేన్ రెఫ్యూజీ అవార్డ్. ఏ సంస్థ అందుకుంది? UNHCR, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్. జిల్ ఆల్బెనా అసోసియేషన్ ఫర్ హ్యూమనిటేరియన్ అండ్ డెవలప్మెంట్. ఫస్ట్ వన్. నెక్స్ట్, who has authored the book Chronicles from the Land of the Happiest People on the Earth. Chronicles from the Land of Happiest
పీపుల్స్ ఆన్ ద ఎర్త్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే ఓలే సోయింకా అనే ఆమె రాశారండి. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ రిటైన్డ్ ద టాప్ స్పాట్ యాజ్ ద రిచెస్ట్ ఇండియన్ ఇన్ ద హురూన్ ఇండియా రీసెర్చ్ రిచ్ లిస్ట్ 2021. సో హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2021లో రిచెస్ట్ ఇండియన్ ఎవరు అంటున్నారు? ఎవరు? ముఖేష్ అంబానీ అండి, ఫస్ట్ వన్. నెక్స్ట్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ టైటిల్డ్ కాఠ్మండు డైలమా రీసెట్టింగ్ ఇండియా నేపాల్ టైస్? కాఠ్మండు డైలమా రీసెట్టింగ్ ఇండియా నేపాల్ టైస్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? రంజిత్ రాయ్ రాశారండి. నెక్స్ట్, హూ హ్యాస్ రిసీవ్డ్ 2021 గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్? గ్లోబల్ లీడర్షిప్ అవార్డు 2020 సంవత్సరానికి ఎవరికి లభించింది? ఇక్కడ మనకు బి అండ్ సి అండి. రైట్ ఆన్సర్ కూడా ఇదే. శివనాథర్కి మల్లికా శ్రీనివాసన్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, who has become world's richest person with a net worth of $213 billion? 213 బిలియన్ డాలర్ నికర విలువతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు అంటున్నారు? ఎవరున్నారు? ఎలాన్ మస్క్ అండి, సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, who is the author of the book Economist Gandhi, the roots and the relevance of the political economy of the Mahatma? ఎవరు రాశారు పుస్తకాన్ని? ఎకానమిస్ట్ గాంధీ, ది రూట్స్ అండ్ ది రిలవెన్స్ ఆఫ్ ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ది మహాత్మా అనే పుస్తకాన్ని జయతీర్థరావు రాశారండి. And 39th question, who has won the Nobel Prize in Literature for the year 2021? 2021 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఎవరికి అందించారు? అబ్దుల్ రజాక్ గుర్నాకి ఇచ్చారండి. లాస్ట్ క్వశ్చన్, హూ వన్ నోబెల్ ప్రైజ్ 2021? అండి, సాహిత్యం. ఇక్కడ ఎకనామిస్ట్ లిటరేచర్ అండి, సాహిత్యం. శాంతి బహుమతి కాదు, సారీ, లిటరేచర్లో. ఇప్పుడు వచ్చేసి నోబెల్ పీస్ ప్రైజ్ శాంతి బహుమతిని ఎవరికి ఇచ్చారు అంటున్నారు 2021 సంవత్సరానికి? సో మారియా రెసా అండ్ డ్మిత్రీ మురాతోవ్. సో వీరికి ఇద్దరికి నోబెల్ పీస్ ప్రైజ్ 2021 సంవత్సరానికి ఇచ్చారు. సో మీకు డైలీ ఒక వీడియో అనేది మన ఛానల్ నుంచి అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రూప్ డి ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. తెలుగులో మీకు గ్రూప్ డి మోడల్ పేపర్ కింద జనరల్ అవేర్నెస్ సెక్షన్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ మై రెఫరల్ కోడ్ ఆనంద్ రెడ్డి 1. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్ ఫ్రెండ్స్.